మిమ్మల్ని ఏదో శక్తి పట్టి పీడిస్తుందా? అదేంటో తెలియట్లేదా? ఏ పని చేసినా కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయా? ఏదో చేయకూడని పని ఏదో చేశారు, కానీ జాతకంలో మాత్రం అది దొరకడం లేదు, అంతు చిక్కట్లేదు అనుకునే వారికి కరెక్ట్ సొల్యూషన్ మన గోకర్ణ మహాక్షేత్రం. గోకర్ణకి వచ్చి ఏం చేయాలి? మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించేదెవరు? ఇవన్నీ తెలుసుకోవాలనంటే ఈ వీడియో చూడాల్సిందే. శివ సుధీర్ శర్మ గారితో ప్రత్యేకంగా గోకర్ణ క్షేత్ర దర్శనం ఎక్స్క్లూజివ్ గా మీకోసం. అందరికీ నమస్కారం. 24/7 న్యూస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ శాన్వి. మన దేశంలో ఎంతో ప్రాచీనమైన సవ్య క్షేత్రాలలో ఒకటి గోకర్ణ మహాక్షేత్రం. కాశీ, రామేశ్వరం ఎంత పురాతనమైన పుణ్యక్షేత్రాలో, తీర్థ స్థలాలో అలాంటి పురాతనమైన ప్రాచీనమైన క్షేత్రమే మన గోకర్ణ మహాక్షేత్రం. మన భక్తులందరూ కూడా భూ కైలాసుడు అని పిలుచుకునే దేవుడు మన గోకర్ణ క్షేత్రంలో ఉన్నాడు. మరి అలాంటి గోకర్ణకి మనం వెళ్తున్నాము. అది కూడా మన ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు మన డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారితో మనం వెళ్ళబోతున్నాము. ఇప్పటి వరకు ఈయన కొన్ని వేల మంది భక్తుల్ని కూడా గోకర్ణ మహాక్షేత్రానికి అయితే తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లి భక్తులకి కావాల్సిన పూజలు ఎలాంటివి అంటే మన పితృదోష నివారణ పూజలు కానివ్వండి, లేదు అంటే స్త్రీ శాపాల కోసం కానివ్వండి, లేదు అంటే మోక్ష నారాయణ బలి పూజలు కానివ్వండి, ఇలా ఎన్నో పూజలు భక్తులు కావాల్సినవన్నీ కూడా దగ్గరుండి చేపించి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తున్నారు మన శివ సుధీర్ శర్మ గారు. మనం ఈ రోజు ఆయనతో కలిసి గోకర్ణ వెళ్తున్నాము. నా వెనకను చూస్తే ఒక బస్సు అయితే ఉంది కదా, ఇలాంటివి నెలకి ఒకసారి కూడా అమావాస్య టైంలో కూడా ఇలాంటి బస్సెస్ బుక్ చేసి భక్తుల్ని ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్లి అంతే జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. మరి ఈ రోజు మనం 24/7 న్యూస్ టీవీ ఛానల్ నుంచి మా బృందం ఆయనతో వెళ్లి ఆయన ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి, భక్తులకి ఎలాంటి కార్యక్రమాలు చేపిస్తున్నారు, పూజలు చేపిస్తున్నారు అనేవి దగ్గరుండి మనం చూసే ప్రయత్నం చేద్దాం. పదండి. ప్రాచుర్యం కలిగిన తీర్థ స్థలాల్లో అంతే పురాతనమైన ప్రాచుర్యం కలిగిన తీర్థ స్థలం మన గోకర్ణ మహాక్షేత్రం. అలాంటి క్షేత్రానికి మనం ఈరోజు వచ్చాము. అలాగే భూ కైలాసం అని ప్రతి ఒక్క భక్తులు కూడా కొనియాడుతున్న క్షేత్రమే మన గోకర్ణ మహాక్షేత్రం అని చెప్పొచ్చు. మరి అలాంటి పుణ్యక్షేత్రానికి మన 24/7 న్యూస్ టీవీ బృందం వచ్చింది. ఒకసారి లోపలికి వెళ్ళి గోకర్ణ మహాక్షేత్రం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనం లోపల స్వామివారిని దర్శించుకునే ముందుగా మన అరేబియన్ మహాసముద్రంలోని వాటర్ ని కొంచెం చల్లుకొని లోపలికి వెళ్ళి వీడియో స్టార్ట్ చేద్దాం. ఎందుకనంటే ఈ వాటర్ లో స్నానం చేసిన భక్తులు ఎవరన్నా సరే సకల జన్మ పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. మరి నేను కూడా అదే విధంగా ఈ వాటర్ ని కొంచెం చల్లుకొని మన వీడియోని స్టార్ట్ చేసి స్వామివారిని దర్శించుకుందాం. పదండి. మన మహాబలేశ్వరుడు గోకర్ణలో దర్శనమిస్తాడు. ఇక్కడ ఆత్మలింగం కదా అందరికీ తెలిసిందే. లంకేశ్వరుడు రావణాసురుడు అప్పట్లో శివుని కోసం ఘోర తపస్సు చేసి ఆత్మలింగాన్ని సొంతం చేసుకుంటాడు. ఆత్మలింగాన్ని తిరిగి తీసుకువెళ్లే క్రమంలో సంధ్యావందనం చేయడానికి ఒక దగ్గర ఆగుతాడనమాట. అక్కడికి మన వినాయకుడు బాల గణేశుని అవతారంలో వచ్చి ఆ ఆత్మలింగాన్ని పట్టుకుంటాడు. అప్పుడు మన లంకేశ్వరుడు సంధ్యావందనం చేయడానికి వెళ్తున్న టైంలో మన గణేశుడు ఆత్మలింగాన్ని నేల మీద పెట్టేస్తాడు. సో అది ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇంకా లోపలికి వెళ్తే చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పదండి. గోకర్ణలో మహాబలేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకునే ముందు ఖచ్చితంగా వినాయకుని ఆలయాన్ని దర్శించే లోపలికి వెళ్ళాలి అని మన పురాణాలు చెప్తున్నాయి. అయితే మన గోకర్ణలో ఉన్న వినాయకుడిని ద్విభుజ వినాయకుడు, అలాగే పెళ్లిళ్ళ వినాయకుడు అని కూడా చెప్తారు. ముఖ్యంగా మనకి ఇక్కడ ఈ ఆలయంలో విఘ్నేశ్వరుని విగ్రహం గురించి మాట్లాడుకుంటే తల మీద ఒక నొక్కు ఉంటుంది. ఆ నొక్కుకి కూడా ఒక స్టోరీ ఉంది. అదేంటంటే మన లంకేశ్వరుడు ఏదైతే ఆత్మలింగాన్ని తీసుకొని వెళ్తుంటాడో ఆ క్రమంలో ఏంటి అంటే సంధ్యావందనం చేయాలి. సో ఆ టైంలో మన నారదుడు వెళ్ళి విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాడనమాట. ఏదైతే ఆత్మలింగం రావణుడి దగ్గర ఉంటే మాత్రం అమరుడు అయ్యి భూలోకాన్ని నాశనం చేస్తాడు. సో దాన్ని ఎట్లన్నా నువ్వు ఆపాలి విఘ్నేశ అని నారదుడు కోరుకుంటే ఖచ్చితంగా దాన్ని ఒప్పుకొని ఆపడానికైతే వెళ్తాడనమాట. అదే టైంలో మన విష్ణుమూర్తి తన చక్రాన్ని సూర్యుడికి అడ్డంగా పెడతాడు. అప్పుడు సంధ్యావందనం చేసే సమయం అయింది, సాయంత్రం అయింది కదా అని రావణాసుడు సంధ్యావందనం చేయడానికి వెళ్ళాలి అనుకుంటాడు.
అప్పుడే మన వినాయకుడు చిన్న పిల్లాడి వేషంలో అక్కడికి వస్తాడు. అప్పుడు రావణాసుడు వచ్చేసి ఆ వినాయకుడిని "ఈ ఆత్మలింగాన్ని నువ్వు పట్టుకో, నేను వెళ్ళి సంధ్యావందనం చేసుకొని వస్తా" అంటే వినాయకుడు దానికి ఒక షరతు పెడతాడు. ఏంటి అంటే, నేను 3 సార్లు రావణ 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 అని పిలుస్తాను. ఈలోపు నువ్వు వస్తే నీకు ఇచ్చేస్తాను, లేదు అంటే దీన్ని నేల మీదే పెట్టేస్తాను అంటాడు. ఒకవేళ ఆత్మలింగం నేల మీద పెడితే దానికి ఉన్న శక్తులన్నీ పోతాయి. సరేలే, ఇంకా వేరే గతి లేక మన రావణాసుడు కూడా ఓకే అని సమ్మతించి సంధ్యావందనం చేయడానికి వెళ్తాడు. అయితే మన వినాయకుడు తెలివైనోడు కదా, సో అసలు ఆ అవకాశం ఇవ్వకుండా వెంటనే రావణ 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 అని పిలిచేసి గబగబా కింద పెట్టేస్తాడు అనమాట. అయితే ఈ లోపే రావణాసుడు ఎంత పరిగెత్తుకుని వచ్చినా సరే జరగాల్సినంత జరిగిపోతుంది. సో అప్పుడు రావణాసుడు కోపంతో మన వినాయకుని తల మీద మొట్టికాయ వేస్తాడు. ఆ మొట్టికాయ చిహ్నంగా ఇక్కడున్న విఘ్నేశ్వరుని విగ్రహం పైన ఒక నొక్కు అనేది ఉంటుంది అనమాట. సో అప్పుడు మన శివుడు అభినందించి ఇంత గొప్ప పని చేసినందుకు మన వినాయకుడిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించాలి, ఇక్కడ పూజలు చేయాలి, వినాయకుని ఆలయాన్ని దర్శించుకున్న తర్వాతనే నన్ను దర్శించుకోవడానికి రావాలి అనుకొని చెప్తాడనమాట. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి వినాయకుని దర్శించుకొని వద్దాం పదండి. रावण जी ने अपना माँ के लिए अग्नि बुलाया कैलाश से। माँ कैसे रही, समुद्र तीर में मल रहता है ना, नल को लिंक करके रखते रही, लेकिन एक में भूज गया। रावण जी ने कैलाश से आत्मा गिलाते हैं, कैलाश गया, तपस्या किया, बहुत कुछ किया, लेकिन उनको दिया, आत्मलिंग दिया, लेकिन जो जमीन पर रखना है, जमीन पर रखेगा तो परत कैलाश में आ जाएगा, सीधा लंका में ले जाओ तुम, बोल दिया। बोल हाथे पकड़ 23 कोटि देवता जो है वो जो है गोकर्ण जो है मूल स्थान है, यहाँ रुद्रभूमि करके है। ये 3 मन कटरी में सब जला जाता है, रुद्रभूमि बोल करके, रुद्र जन्म स्थान है। इसलिए देवता लोग सब मिलके, नारद जी, गणेश जी सब मिलके गोकर्ण में रखना करके सायंकाल कर दिया। 3:30-4 बजे, सांझा हुआ नहीं, लेकिन सब विष्णु चक्र हिल सूर्य में हिल के संध्या कर दिया, वो फंसा दिया रावण जी को। और संध्या करके संध्या कर, रावण जी ने बहुत कर्मठ है, वो संध्या विंध्या अग्निहोत्र सब करने वाले हैं, वो उनके यहाँ करते संध्या करना। कौन ढूंढता है, कौन सीखता मिलता है, गणेश जी ने मनुष्य रूप धारण करके आ गए। तो समुद्र जीव ने फिरता फिरता रहा, लेकिन इनका मिल रहा आत्मलिंग देते हैं, लेकिन जमीन पर रखिएगा तो कैलाश चला जाता है। तुम उपकार करो, तुम लड्डू गुड्डू सब कुछ दे हम, ऐसा करके बोल दिया गणेश जी को। 3 बार हम पुकारते हैं, नहीं आएगा तो जमीन पर रख देते हैं करके बोल दिया। बोल दिया और फंसाने के लिए किया है उनको। देवता लोग क्या किया, इतना बोलने में नहीं होता है, बोलने में तो नहीं होता है, वो लिंग के लिए भार हो जाता है। सही है, वो जो गणेश जी ने रख दिया, जो मनुष्य रूप धारण किया ना, देव होगा तो उनको धारण शक्ति रहा, लेकिन मनुष्य रूप धारण की शक्ति नहीं रहता है। और जो लिंग में देवता लोग सब मिलके वहाँ फंसा दिया और भार वहाँ हक दिया, वो जमीन पर रख दिया। उन्हें रखा गया, गणेश जी ने रखा है, लेकिन रखेगा बस जरूरतमंद, जबरदस्ती जबरदस्ती देवता लोग ने यहाँ जमीन पर कैलाश, भू कैलाश बोलते हैं इनके। इसलिए रावण जी ने फीकने के लिया, इसलिए गोकर्ण आ गया, वो फिर से गोकर्ण आ गया। गोकर्ण होने में जाकर होता है, सब लोग आने लगा, जी ना रावण जी के गुस्सा आ गया, मार दिया। हाँ, मार दिया। जो आत्मलिंग है, शंकर जी का मूल स्थान है, रखने का ही संदेश है। 33 कोटि देवता जो है सब मिलके गणेश जी का बना दिया। गणेश जी में क्या होता है, 33 कोटि श्रेणी प्रणतवादु कहा, हर रोज अपना अपना काम जाने के लिए गणेश जी को वंदना करके पूजा करके सब लोग, विष्णु रुद्र यमा रुद्र वारु वरुणा सब लोग उनके 33 कोटि श्रेणी प्रणतवादु कहा, उनका पास सेव करके अपना अपना ड्यूटी में जाते हैं। तो ड्यूटी कर जाते हैं ना, ऐसे ही गणेश जी का रहता है। इसी गणेश जी के पास बांध दिया, जमीन में रख दिया, शंकर जी ने प्रत्यक्ष हो गए। ये हो जाए
हाँ स्थापना किया है, लेकिन अपने माँ के लिए ना जाए। माँ को लंका दूर नहीं है, गोकर्ण पास ही है। माँ के लाओ, माँ के लेकर उनकी पूजा करो। एक पूजा करो नहीं, एक पूजा नहीं, पंच क्षेत्र हो गया। मुरुडेश्वर, झारेश्वर, सिद्धेश्वर, गुणवंतेश्वर सब मिलके महाबलेश्वर। पंच क्षेत्र में पूजा करो तो मतलब साहित्य मिलता है तुम्हारा माँ के लिए। माँ के लिए उतना प्रयत्न किया तुमने, उसका साफल्य हो जाता है। गोकर्ण में ही आना चलो, लेकिन कैलाश लंका में जाएगा तो घुस जाएगा, तो आपका पाप सब बुझ जाएगा। नहीं, सब बढ़िया हो जाएगा। यहीं पर रखने का देवता संदेश है। 33 कोटि देवता से मिलके करे हैं, बढ़िया हो जाएगा। तुम रोज आया करो, लंका दूर नहीं है, गोकर्ण में तो पास ही है। वाह, तुम आओ, पूजा करो, रोज रोज पूजा करो। ऐसा बोल के आपने दिया, भगवान ने आशीर्वाद दे दिया। ఇప్పుడే మన మహాగణపతి దర్శనం అయితే చేసుకొని వచ్చాము. అయితే మనం గోకర్ణ ఎవరన్నా సందర్శించాలనుకుంటే ఖచ్చితంగా మారేడు దళాలు అయితే తెచ్చుకోండి. ఎందుకు అనంటే మన గోకర్ణలో ప్రతి రాయి కూడా శివలింగం లాగానే కనిపిస్తుందంట. సో ఆ మారేడు దళాలని ఏ శివలింగం మీద పెట్టుకున్నా కూడా మోక్షం వస్తుంది అంటారు. అంత గొప్పది గోకర్ణ క్షేత్రం. అయితే ఇప్పుడే మన మహాగణపతి వినాయక స్వామి దర్శనం అయితే అయ్యింది. సో దానికి ఆపోజిట్లోనే కొంచెం ముందుకి ఒక 2 అడుగులు వేస్తే మన మహాబలేశ్వర స్వామి ఆలయం అయితే వస్తుంది. ఇదే మన మెయిన్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ మెయిన్గా చెప్పుకోదగ్గది ఏంటి అంటే, ఏ క్షేత్రంలో కూడా లేని విధంగా మనం ఆత్మలింగాన్ని చెయ్యతోనే తాకి దర్శనం చేసుకోవచ్చు, దండం పెట్టుకోవచ్చు, ముఖ్యంగా మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఆ సౌకర్యం కూడా ఇక్కడ ఉంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, గుడి వరకు వచ్చాం కాబట్టి ఒకసారి లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని వచ్చి బయటకు వచ్చి మనం మాట్లాడదాం, పదండి. ఇప్పుడే మన మహాబలేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. అసలు లోపలికి వెళ్ళి నా చేతులతో నేనే స్వామివారిని తాకాను, ఆత్మలింగాన్ని తాకాను. ఎంతో అదృష్టం చేసుకున్నానని చెప్పొచ్చు. కాకపోతే మనకి కెమెరా లోపలికి ఎలో లేదు అని చెప్పారు. సో కాబట్టి నేను బయట ఉండే మాట్లాడుతున్నాను. వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ టెంపుల్ అన్నమాట. సో ఈ గుడికి అవతల వెనకాల మన తామ్రగౌరి అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఒకసారి అది కూడా దర్శించుకుందాం, పదండి. ఇప్పుడే మనం మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న తామ్రగౌరి అమ్మవారి ఆలయంకి అయితే వచ్చేసాము. మరి ఇక్కడ అమ్మవారు ఎలా వచ్చారు అనే దాని గురించి మాట్లాడుకునే ముందు, ఇక్కడ అమ్మవారు తూర్పు వైపుకు తిరిగి చేతిలో పూలమాలని పట్టుకొని నిత్యం పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉన్న ఒక విగ్రహాన్ని అయితే మనం చూస్తాము. అయితే మెయిన్ గా ఇక్కడ తామ్రగౌరి అమ్మవారు బ్రహ్మదేవుని కుడి చేతి నుంచి ఆవిర్భవించారు అని అయితే కథనం అనమాట. సో అలా కుడి చేతి నుంచి ఆవిర్భవించిన అమ్మవారు పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో సత్యలోకం నుంచి గోకర్ణకి చేరుకుంటుంది. అయితే ఈ విషయం పరమేశ్వరుడికి తెలిసి దానికి సమ్మతిస్తాడు, పెళ్లి చేసుకుంటాను అని. అయితే అప్పుడే మన విష్ణు బ్రహ్మ దేవుల సమక్షంలో వాళ్ళ వివాహం జరుగుతుంది. ఈ వివాహానికి సకల దేవతలు హాజరవుతారనమాట. అయితే అప్పుడు తామ్ర గంగగా ఉన్న అమ్మవారు తామ్ర గౌరిగా మారుతారు. అయితే అప్పట్లో మన తామ్రగౌరి అమ్మవారి ఆలయం ముందు ఒక పెద్ద తామ్రగంగ అనే ఒక నది ఉండేది. అది ఇప్పుడు ఒక చిన్న కొలనుగా మారి తామ్ర పన్ని అనే కొలనుగా మారిందనమాట. సో మన ప్రపంచంలోనే చాలా అరుదైన తామ్రగౌరి అమ్మవారి విగ్రహం అయితే ఇక్కడ చూస్తాము. అది కూడా చేతిలో పూలమాల పట్టుకొని ఉన్న విగ్రహం అయితే అసలు చాలా అరుదని చెప్పొచ్చు. సో మరి అలాంటి ఆలయానికి అయితే వచ్చాము. ఒకసారి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకొని వద్దాం, పదండి.
ఇదే మన తామ్రగౌరి అమ్మవారి ఆలయం అన్నమాట. సో పరమశివుడి కోసం సత్యలోకాన్ని వదిలేసి గోకర్ణకి చేరుకుంది ఆవిడ. సో చూడండి ఎంత నిర్మలంగా ఆవిడ ముఖం ఉందో, ఎంత చూడ్డానికి కూడా ఒక తల్లి ముఖం చూసే విధంగా ఉందన్నమాట. సో అలాంటి అరుదైన విగ్రహం ప్రపంచంలోనే ఇక్కడ ఒక విగ్రహం ఉందని చెప్పొచ్చు. చేతిలో పూలమాల పట్టుకొని ఉంటారనమాట. సో ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ ఈ అమ్మవారి దర్శనం మనం చేసుకుంటాము అని చెప్పుకోవచ్చు. ಗೋಕರ್ಣ ಕ್ಷೇತ್ರದ ಪಾರ್ವತಿ ದೇವಸ್ಥಾನದ ಪೂಜಾರಿಗಳು ಇವತ್ತಿನ ಸಹ ವಾರ್ಷಿಕ ಪ್ರತಿ ದಿವಸ ಪೂಜೆ ಮಾಡುವಂತಹದ್ದು. ಒಪ್ಪಿಸಿದ್ದೇವೆ ಪಾರ್ವತಿ ದೇವಿಗೆ, ಕುಟುಂಬದವರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ, ಬಂದ ಭಕ್ತರಿಗೆಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೆಯದು ಮಾಡಿಕೊಟ್ಟು ಪಾರ್ವತಿ ದೇವಿ ನಡೆಸ್ಕೊಡ್ಬೇಕು ಅಂತ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ತಾಳೆ ದೇವರಲ್ಲಿ. ఇప్పుడే మనం మహాగణపతి ఆలయ దర్శనం చేసుకున్నాము, తర్వాత మహాబలేశ్వర ఆలయ దర్శనం చేసుకున్నాము, ఆ తర్వాత తామ్రగౌరి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. కానీ ముఖ్యంగా గోకర్ణకి వచ్చేది భక్తులు దేని గురించి అని అంటే పితృదోషాల నివారణ కోసం, లేదు అంటే స్త్రీ శాప నివారణ కోసం, అలాగే మోక్ష నారాయణ బలి పూజ కోసం వస్తుంటారనమాట. సో అలాంటి పూజలు మన ముఖ్యంగా కోటి తీర్థం దగ్గర, అలాగే చిన్న చిన్న రూముల్లో ఇలాంటి పూజలు అనేవి భక్తులకి మోక్షం కలిగించడానికి చేయిస్తూ ఉంటారనమాట. సో అలాంటి ఒక ప్లేస్కి మనం వచ్చాము. ఒకసారి లోపలికి వెళ్ళి పూజా కార్యక్రమాలు వాళ్ళతో ఎలా చేపిస్తున్నారు అనేది మనం దగ్గర నుండి చూద్దాం పదండి. నమస్తే గురుగారు. నమస్తే నమస్తే. ఇక్కడ పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఓపికగా చేపిస్తున్నారు. సో మీరు ఎప్పటి నుంచి ఇక్కడ చేస్తున్నారు, దీని నియమాలు ఏంటి? ఈ క్షేత్రం ఉంటే గోకర్ణం పెద్ద క్షేత్రం, పుణ్యక్షేత్రం. గోకర్ణస్య మహాకాశి విశ్వనాథో మహాబల కోటి తీర్థస్య గంగాయాం సముద్రస్య అధిక ఫలం శాస్త్రంగా చెప్పినారు. ఉంటే ఈ పార్వతి అమ్మగారు ఒక చేతులు తులా తీసుకొని ఈ గోకర్ణ క్షేత్ర పుణ్యక్షేత్రం జాస్తి ఉందియా, కాశీ పుణ్యక్షేత్రం జాస్తి ఉందియా, ఒక చేతిలో తులా తీసుకొని ఒక్క తులలు కాశీ విశ్వనాథ పెడతారు, ఇంకొక తులలు గోకర్ణ విశ్వనాథ మహాబలేశ్వర పెడతారు. సవి సమానం అయింది. ఇంకొక తులలు కాశీ గంగా పెడతా, ఇంకొక తులలో గోకర్ణ కోటి తీర్థం ఉంది, పుణ్య తీర్థం అది పెడతారు, సమబల అయింది. ఇది తర్వాత గోకర్ణలో సముద్రం ఉంది, సముద్రం పెడతా. కాశీలు పెట్టడానికి ఏమీ లేదు. గోకర్ణ కాశీ విశ్వనాథం, గంగామాత ఇద్దరు ఉంది. గోకర్ణలో సముద్రం ఉంది, కోటి తీర్థ గంగా పుష్కరణ ఉంది, మహాబలేశ్వరం ఉంది. ఇది పెద్ద పుణ్యక్షేత్రం అంటే భారమైంది. గోకర్ణ పెద్ద క్షేత్రం ఉంటే ఇక్కడే నిలబడినారు. నిజ స్వరూపం ఆయన భక్తవాళ్ళకు దేవతలకు ఇచ్చినారు. గోకర్ణ పుణ్య సిద్ధిం ఉంటే ఎవరైనా ఆయనక కష్టం వచ్చిన తర్వాత కష్టపోవానికి సంకల్పం చేసి పూజ చేస్తారు. పితృదోష పరిహారం, పర్టికులర్ పితృదోష పరిహారం ఆ చేస్తే ఆయనక సంసారం అంటే ఆయన ఏం మనసు సంకల్పం ఉంది ఆ సంకల్పం పరిపూర్ణ జరుగుతుంది. శాస్త్రం నిజంగానే మోక్షం కలుగుతుందా? షూర్ దొరుకుతుంది అమ్మా. ఎంత బాగా ఎగ్జాంపుల్ ఉంటే ఎంటీవీ రామారావు ఫస్ట్ ఏమి లేదు, ఆయన గోకర్ణ క్షేత్రం వచ్చి ఫస్ట్ గా శివ దర్శనం చేసినారు. శివ దర్శనం ఈ పూజ చేసినారు, పితృదోష పరిహారం. ఆయన తర్వాత ఆయన లైఫ్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది. తర్వాత భూ కైలాసం ఫిల్మ్ చేసినారు. ఎవరు? ఎంటీవీ రామారావు. ఆ భూ కైలాసం కూడా ఫిల్మ్ హిట్ అయింది. తర్వాత ఆయన లైఫే చేంజ్ అయింది. అయితే ఎంతమంది వస్తారో బాగా మంది. ఆయనకి ఎవరికి సంతానం లేదు ఉంటే వస్తారో, పని చేస్తే సంతానం దొరుకుతుంది. ఎవరికి వివాహం మంచిగా ఉద్యోగం ఉంది, మంచిగా శాలరీ వస్తుంది, వివాహం జరగదు, జాతకం కుదరదు. ఈ పూజ చేస్తే తర్వాత జాతకం ఎవరైనా కుదురుతుంది, తర్వాత ఉద్యోగం అని ఆయన మనసులో సంకల్పం చేసి పూజ చేస్తే ఆయన సంకల్పం పరిపూర్ణ జరుగుతుంది మంచిగా 100%. అట్లా అదృష్టం. ఎంతమంది వస్తారు చూడండి. ఒక్క వాళ్ళు పోయిన తర్వాత ఆయన మంచి అయిన తర్వాత వేరే వాళ్ళకి చెప్తారు. ఓనా మీకు వచ్చినారు, ఓ ఒక్కడ మంచిగా ఉంది పదండి మీ పోయి రాయి, వేరే వాళ్ళు చెప్తారు. మంచిగా రాలేదంటే ఎవరు చెప్తారు? లేదు, మాకు మన సంతోషం అయిన తర్వాత వేరే వాళ్ళు చెప్తారు, మాకు సమాధానం అయింది అక్కడ పోయి రాండి.
మీకు కూడా ఫల దొరుకుతుంది వేరే చెప్తారు. అందుకే ఇంత బాగా మంది వస్తారు. ఇదే ఈ పూజ చేసానికే. చాలా మంది భక్తులకి ఇట్లా మోక్షం కలిగిస్తున్నారు. ధన్యవాదాలు గురు. ఓకే పోయారు, మంచిగా శుభమస్తు, పునః పునః దర్శనమస్తు. పోయారు. గోకర్ణకి 1 కిలోమీటర్ దూరంలో అంటే గోకర్ణ సముద్రం ఏదైతే ఉందో అరేబియన్ మన మెయిన్ మహాబలేశ్వర్ టెంపుల్ ఏది ఉందో అక్కడ నుంచి మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో శివ కేవ్ అని ఒక కేవ్ ఉందన్నమాట. ఇది ఒక హిడెన్ జమ్ అని చెప్పొచ్చు, హిడెన్ కేవ్ అని చెప్పొచ్చు. ఇక్కడికి గోకర్ణకి ఎవరైతే వస్తారో వాళ్ళకి మాక్సిమం ఆఫ్ ది పీపుల్ ఇక్కడ ఒక గృహ ఉంది అని అయితే చాలా మందికి తెలియదు. సో అది మన 24/7 న్యూస్ టీవీ నుంచి ఎక్స్క్లూజివ్ గా మనం అందిస్తున్నాము. ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ఆ శివ కేవ్ ఎక్కడుంది, ఎలా ఉంటుంది, అసలు కేవ్ లో ఏముంది అనేది మన లోపలికి తెలుసుకుందాం. ముఖ్యంగా దీన్ని శివ కేవ్ కాదు, గో గర్భ్ అని చెప్పేసుకుని అంటారనమాట. అది ఎందుకు అంటారని మనం నడుస్తూ మాట్లాడదాం పదండి. మనం శివ కేవ్ కి వెళ్లే దారి ఇదే అన్నమాట. చుట్టూ పచ్చటి చెట్లు అయితే ఉన్నాయి. ఇది ఒక శివ కేవ్ కాబట్టి అంటే ఒక గృహ లోపల ఉంటుంది అని. సో మనకి గృహ కూడా అది కనిపించినట్టు ఉంటుంది అని అయితే తెలిసింది. సో అది ఎక్కడుందో ఫస్ట్ చూద్దామా. మొత్తం ఒక ట్రెక్కింగ్ కి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంది ఇక్కడ నడుస్తుంటే. మొత్తం కొండలు, గుట్టలు, పుట్టలు అదే ఉంది చుట్టుపక్కల. అంటే ఇది ఒక హిడెన్ ప్లేస్ అని చెప్పొచ్చు గోకర్ణలో. సో దీన్నే గో గర్భ్ అని కూడా అంటారనమాట. దీని శివ కేవ్. మన గోకర్ణ అంటే ఏంటి, గోవు ఒక చెవులు అని. ఇక్కడ గో గర్భ్ అంటే ఏంటి అంటే ఆవు యొక్క గోవు యొక్క పొట్ట భాగము అని అనమాట. సో మరి ఇక్కడ గో గర్భ్ ప్లేస్ లో శివ కేవ్ ఉంది. సో ఇక్కడ మనకి శివ కేవ్ అనేది ఉంది. ఇది ఒక హిడెన్ ప్లేస్. నేను చెప్పినట్టు ఇది మనకు ఒక హిడెన్ ప్లేస్ అన్నమాట. సో ఇప్పుడు ఆ శివ కేవ్ ఎక్కడ దాగి ఉంది అనేది మనం చూడాలి. మొత్తం ఒక కొండనే ఉంది ఇక్కడ. ఇదే ప్లేస్ కి మనం రాత్రి టైం వస్తే మాత్రం ఖచ్చితంగా భయపడతాం. ఎందుకంటే మొత్తం చెట్లు, అసలు జనం ఉండే ప్లేస్ కూడా కాదు అని అయితే కనిపిస్తుంది. సో అగో మన ఎదురుగానే ఉంది శివ కేవ్. ఒకసారి చూడండి. అసలు చుట్టూ మనకి ఒక శివ టెంపుల్ కానీ ఒక గృహ కానీ ఉన్నట్టయితే మనకి తెలియట్లేదు. ఏదో ఒక కొండ మీదకి ఎక్కుతున్నట్టు ఉంది కానీ అక్కడ ఒక కేవ్ ఉంది అని అంటే గుర్తించడం కష్టం. సో ఇదే మనకి శివ కేవ్ అన్నమాట, ఎంట్రన్స్ ఇది. సో మనం ఇంకెందుకు లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ఆ శివుని దర్శనం అయితే చేసుకుందాం పదండి. సరే స్టెప్స్ ఉన్నాయి. టెంపుల్ అటువైపు ఉన్నా. సో ఆ శివుణ్ణి ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా గోకర్ణ వస్తే ఈ శివ కేవ్ని అయితే దర్శించండి. వచ్చిన వాళ్ళు వెంటనే వెళ్ళిపోకుండా ఒక 10-15 నిమిషాలు ఈడనే ధ్యానం చేస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఇట్టే తొలగిపోతాయి అన్నమాట. అండ్ మెయిన్గా మనకి టెంపుల్ పైన చూస్తే ఒక హోల్ కనిపిస్తుంది. ఈ హోల్ నుంచి వెళ్తురు డైరెక్ట్ టెంపుల్ మీద పడుతుంది. చూసుకుంటే ఇది చాలా అద్భుతం అని చెప్పొచ్చు. అంటే మెయిన్గా ఇక్కడ ప్రజలు ఏం నమ్ముతారంటే ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు డైరెక్ట్ ఏదైతే చంద్రుని యొక్క కాంతులు డైరెక్ట్ మన శివుని మీదనే పడతాయి. దీన్ని చూడడానికి చుట్టుపక్కల ప్రజలే కాదు చాలా మంది భక్తులు కూడా దాన్ని చూడడానికి, ఆ అద్భుతాన్ని చూడడానికి అయితే వస్తారనమాట. సో ఖచ్చితంగా కార్తీక పౌర్ణమి రోజు మీకు వీలుంటే ఆ అద్భుతాన్ని చూడడానికి మీరు కూడా రండి. సో ఫస్ట్ అయితే మన శివుని అయితే దండం పెట్టుకుందాం. ఇప్పుడే మన గోకర్ణలో పూజలు అన్నీ ముగించుకొని అందరం ఇంకా స్టార్ట్ అవుతున్నాము. సుమారు 3 బస్సుల్లో అయితే భక్తులందరూ కూడా మన శివసుధీ శర్మ గారితో అయితే రావడం జరిగింది. సో దగ్గరుండి ఆయన అన్ని కార్యక్రమాలు చేయించారు. బస్సులు కూడా ఆయన బుక్ చేయడం జరిగింది. సో ఒకసారి భక్తులతో మాట్లాడి పూజా కార్యక్రమాలు ఎలా జరిగాయి, వాళ్ళకి ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అనేవి వాళ్ళ మాటలో తెలుసుకుందాం పదండి.
నమస్తే అండి. నమస్తే మేడం, గుడ్ ఈవినింగ్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ సిద్దిపేట నుంచి వచ్చామండి. ఓకే. అంటే ఎలా కాంటాక్ట్ అయ్యారు మన సుధీర్ శర్మ గారు? సుదీర్శం నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా కాంటాక్ట్ కావడం జరిగింది. ఓకే. లాస్ట్ ఒక 6 మంత్స్ నుంచి వెళ్ళి వాళ్ళని అంటే యూట్యూబ్ ఛానల్స్ నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. వాళ్ళ ఒక మెసేజ్ అవన్నీ కూడా నాకు నచ్చింది. ఒకసారి ఈ పూజ కూడా చేయించుకోవాలి అనే ఉద్దేశంతో నేను 1 year నుంచి వెయిట్ చేస్తున్నాను వాస్తవానికి. అంటే ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం గోకర్ణం రావడం ఫస్ట్ టైమే, అసలు ఇక్కడ ఈ ప్లేస్ రావడం ఫస్ట్ టైమే. మొన్న ఫస్ట్ టైం గురుగారిని లాస్ట్ మంత్ 15th రోజు మేము మన జాతకం చేయించుకున్నాం, బాగా అనిపించింది. సో ఈ పూజ కూడా చేయించుకుందాంలే పిల్లలతో సహా వచ్చాయని చెప్పేసి చేయించుకున్నాం. ఇప్పుడు ఎలా అనిపించింది పూజ కార్యక్రమాలు కానీ ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? మంచి చెప్పుదా, మంచి మైక్లో చెప్పాలి, చెడు చెవులు చెప్పాలన్నారు కాబట్టి సో అంతా బాగానే. దైవం దర్శనం కూడా బాగుంది, పూజలు కూడా బాగానే. మాకు కూడా తెలుగు పంతులు దొరికాడు దేవుని దయ వల్ల. సో ఆయన కూడా మంచిగా అంటే ఆ మంత్రాలు చదువుతూ దానికి సంబంధించినది తెలుగులో కూడా మళ్ళీ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. సో అదొకటి బాగా అంటే ఎందుకు చేస్తున్నాము, ఎలా జరుగుతుంది, ఏమవుతుంది అనే విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదైతే బాగా మంచిగా అనిపించింది. జనరల్గా వేరే వాళ్ళతో కూడా వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే సామూహికంగా అందరికీ కలిపి ఒక పూజారి ఉంటారు కదా, సో అట్లాంటివి ఏమైనా జరిగాయి ఇక్కడ? సామూహికంగా ఏం లేదండి, అంటే మేము ఆల్రెడీ పర్సనల్గా బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు సపరేట్గా పంతులు ఉన్నాడు, క్లియర్గానే అన్ని చేశారు వాళ్ళు. కాకపోతే ఇక ఎండాకాలం కాబట్టి కొంచెం మనకు పర్సనల్గా 2-3 hours కూర్చోవాలంటే పెద్దవాళ్ళు అయితే కూర్చోలేరు. ఇది అందులో సమ్మర్ మళ్ళీ ఇక్కడ వాతావరణం, క్లైమేట్ ఇవన్నీ పరిస్థితుల వల్లనే, కానీ అంతకుమించి ఇంకా ఏం లేదు, అంత బాగానే జరిగింది. పూజ అయితే బ్రహ్మాండంగా అయింది, గురుగారి దయ వల్ల, దేవుని దయ వల్ల బాగా అయింది. దర్శనం కూడా మాకు మంచిగా జరిగింది, మంచిగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? హరిభాస్కర్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. విజయవాడ నుంచి. అంటే ఫస్ట్ టైం గురుగారిని? ఫస్ట్ టైం. అంటే ఎలా కాంటాక్ట్ అయ్యారు గురుగారు? మామూలుగా ఇది యూట్యూబ్ ఛానల్స్ ద్వారానే మా మిసెస్ కొంచెం చూస్తూ ఉంటుంది, అట్లాగా తను అట్లా గురువు గారిని కాంటాక్ట్ అయ్యి కొంచెం జాతకం ట్రస్ట్ చేసాము. జాతకం అట్లాగా చూపించి ఇట్లా ఉందని చెప్తే ఫాలో అయ్యాము ఇట్లా ఈ పూజ చేయించడం కోసం. ఇప్పుడు కార్యక్రమాలు మంచిగానే జరిగింది, కానీ కొంచెం లిటిల్ బిట్ లేటు, అది కొంచెం ఎండ సమ్మర్ కదా, బాగానే జరిగింది. బాగానే చెప్పడం అంతా కొంచెం తెలుగులోనే చెప్పారు, పర్లేదు, బాగానే సామూహికంగా జరగలేదు కదా, జరగలేదు. ఇండివిజువల్గానే ఎవరికాడది తెలుగులోనే చెప్పేసి. థ్యాంక్ యూ. ఓకే. నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు? వసుంధర. ఎక్కడి నుంచి వచ్చారు? మేము తిరుపతి నుంచి వచ్చాం. ఇప్పుడు గురుగారిని ఎలా కాంటాక్ట్ అయ్యారు మన శివసుధీర్ శర్మ? వీడియోస్ చూసి చేశాను. అంటే ఇప్పుడు ఇక్కడ పూజలు చేయించడానికి వచ్చారు కదా, అవును, కార్యక్రమాలన్నీ ఎలా జరిగాయి? చాలా బాగా జరిగాయమ్మా, చాలా సంతోషంగా ఉంది, బాగుంది. ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది అంటుంటారు కదా, మేము అక్కడికి వెళ్ళి మోసపోయాము, ఎట్లా అంటే ఒక్క పూజారితో సామూహికంగా అందరితో చేయించేవాళ్ళని, అట్లా ఏమన్నా జరిగిందా? అట్లేం లేదు, బాగానే జరిగింది. మంచిగా పూజలు అయితే పూజలు బాగానే జరిగాయండి. నమస్తే అమ్మ. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నాం అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చారు. అంటే ఎలా కాంటాక్ట్ అయ్యారు? యూట్యూబ్లోనే చూసి చూసారు. ఆయన చెప్పే విధానం అంతా బాగా నచ్చింది నాకు. చూసి అప్పుడు మా వారికి చెప్పాను నేను, చెప్తే సరే చూద్దాంలే చేయిద్దాము అన్నారు. దాంతో అప్పుడు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి, రమా గారు ఉన్నారు కదా యాంకరే, తనతోనే కాంటాక్ట్ అయ్యాను. చెప్తే ఒప్పుకున్నారు అనమాట. సరే డబ్బు పే చేసేసి వచ్చాం. మొత్తం మంచిగా జరిగింది. పూజలు బాగా చేశారు, మా దగ్గర కూడా వచ్చారు సారు, చేశారు. మొత్తం చాలా ఎక్కువ మంది వచ్చారు కదా, వచ్చారు, ఎవరికి వాళ్ళకే చేశారు, ఎవరికి వాళ్ళు. అంటే మొత్తం అందరికి కలిపి ఒక లేదు అలా లేదు, ఇది వాళ్ళకి సపరేట్ గా బాగా చేశారు. అంతా గురుగారు ఆధ్వర్యంలోనే మేము అందరం వచ్చాము, ఒక 3 బస్సుల్లో వచ్చాము. అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది. అసలు గురుగారు చాలా బాగా, అసలు పిల్లలు కానీ ఆయన పంపించిన పిల్లలు కానీ బాగా రిసీవ్ చేసుకోవటం, రెస్పాన్స్ అందరూ ఆయన చెప్పిన దానికన్నా ఇంక మేము అనుకున్న దానికన్నా మా ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఇంకా ఎక్కువే బాగా జరిగింది. చాలా తృప్తిగా కూడా ఉంది మాకు, వచ్చినందుకు మా జన్మ ధన్యం అయింది. ఇంకా జన్మలో ఒక్కసారైనా గోకర్ణ క్షేత్రానికి రావాలి. అంతా గురువుగారు అనుగ్రహం, ఆయన దయ, ఆయనది చాలా పెద్ద మనసు అండి. అంతా ఆయన అనుగ్రహంతో, అమ్మవారి అనుగ్రహం, ఆయన అనుగ్రహం చాలా బాగా జరిగింది. ఇప్పుడు బస్సులో మొత్తం బానే ఉందా? ఇబ్బంది ఏమి లేదు, బానే ఉంది. ఎక్కువైపోయి మేము దుప్పళ్ళు కూడా కప్పుకున్నాం, ఎండాకాలం కదా అయినా కూడా కప్పుకున్నాం స్పెషల్ గా. మొత్తానికి అయితే మంచిగా జరిగింది, బాగా జరిగిందమ్మా. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? ప్రేమలత. ఎక్కడి నుంచి వచ్చారు? మేము పటాన్చెరు నుంచి వచ్చాము. గురుగారు ఎలా కాంటాక్ట్ అయ్యారు? యూట్యూబ్ వీడియోస్ చూసి. చూడంగానే ట్రస్ట్ చేశారా? పర్లేదు, వెళ్ళదు. గురుగారు చాలా బాగా చెప్తారు, అన్నీ ఇంకా చూసి వచ్చాము.
వచ్చాక పూజ కార్యక్రమాలు మంచిగా జరిగాయి. చాలా బాగా జరిగాయి. గురుగారి దయ వల్ల అన్ని బాగా జరిగాయి. చాలా సంతోషం అనిపించింది. ఇంకెవరికన్నా వెళ్ళాలని అంటే చెప్తారా? చెప్తాం, తప్పకుండా చెప్తామండి. చాలా బాగా అదే గురుగారు చాలా అన్ని కార్యక్రమాలు బాగా చేయించాడు. దగ్గరుండి మరీ వచ్చాడు, మాకైతే అన్నీ చూసుకున్నాడు. చాలా సౌకర్యం అది బాగుంది. చాలా బాగుంది. నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు సుదర్శన్, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఫస్ట్ టైం ఎలా కాంటాక్ట్ అయ్యారు శివసుధీ శర్మ గారు? మంచిగా ఉంది. ఎలా కాంటాక్ట్ అయ్యారు? ఎలా ఆయన మా కొడుకుతోటి మరి మంచిగా జరిగాయి కార్యక్రమాలన్నీ? అన్ని మంచిగా. అంటే అనుకున్నారా ఏమన్నా లోపల లోటుపాట్లు ఏమన్నా? లే, మా కోడలు దిక్కేసి వచ్చినాం మేము. కోడలు సొసైటీ చేసుకుని ఉండే, ఆమె కోసం వచ్చాం. కార్యక్రమాలు అయితే మంచిగా మంచిగా. వ్యూవర్స్ చూసారు కదా, ఇది మన భక్తులు ఇచ్చే రివ్యూ అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తున్నారని చెప్పొచ్చు. పూజా కార్యక్రమాలు కానివ్వండి, బస్సు ఏర్పాట్లు కానివ్వండి, అన్నీ కూడా మంచిగానే ఉన్నాయని చెప్తున్నారు. సో మరి మీరు కూడా గోకర్ణ క్షేత్రానికి రావాలి, మీరు కూడా పితృదోషాలు, స్త్రీ శాపం, ఇట్లా ఇలాంటి పూజలు కూడా పరిహారం కావాలి అని అంటే మీరు కూడా ఖచ్చితంగా శివసుధీ శర్మ గారిని కాంటాక్ట్ అవ్వండి. మరి ఆయన కాంటాక్ట్ అవ్వడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా గోకర్ణ క్షేత్రాన్ని దర్శించాలి అంటారు. సో మీరు కూడా ఒక్కసారి వచ్చి పూజా కార్యక్రమాలు దగ్గరుండి మంచిగా జరుపుకొని మళ్ళీ హ్యాపీగా తిరిగి ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ శాన్వి.